యువత ఆశయాలకు దారి చూపిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ నెల 27వ తేదీ అనగా రేపు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీగా నిర్వహించబడనున్న యువగళం స్ఫూర్తి పాదయాత్ర కావలి ఎన్టీఆర్ బొమ్మ వద్ద నుంచి కొత్తపల్లి 2000 కిలోమీటర్ల మైలురాయి వరకు స్ఫూర్తిదాయకమైన పాదయాత్ర యువత కోసం, ప్రజల కోసం, భవిష్యత్తు కోసం యువగళం అడుగులు. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లో షేక్ అల్హర్, కావలి నియోజకవర్గం ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు, కావలి, నెల్లూరు జిల్లా. మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర స్టార్ట్ చేసి నేటికి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున సంఘీభావంగా ఈరోజు కావలి ఐకాన్ సెంటర్ వద్ద నుంచి ఈరోజు కొత్తపల్లి 2000 మైలురాయి వరకు ఈరోజు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్రకి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో ఈరోజు సుమారు 6-7 వేల మంది దాకా నాయకులు, కార్యకర్తలు, ప్రజలతోటి ఈరోజు అయితే పెద్ద ఎత్తున యాత్ర చేపట్టారు. భారీగా ఈ 12 కిలోమీటర్లు ఏదైతే ఉందో 12 కిలోమీటర్లు మొత్తం కూడా జనసందోహమైంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి వాటరు, అలాగే మట్టిగా, అలాగే బాదం పాలు ఇలాంటివి కూడా చాలా ఎన్నో ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్క దగ్గర కూడా ఉదయం 8 గంటలకి స్టార్ట్ అయిన యాత్ర 10 కిలోమీటర్లు నడవాలంటే ఇంతవరకు కూడా సగం దూరం కూడా రాని పరిస్థితి. ఎక్కడ కూడా జనాలు, ప్రజలు పెద్ద ఎత్తున ఆయనకి సంఘీభావంగా శాలువాలతో సన్మానించి ఆయన్ని పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతున్నారు. మహిళలు అయితే హారతలు ఇచ్చి పెద్ద ఎత్తున వాళ్ళు స్వాగతం పలికేదానికి ఏర్పాట్లు ఉన్నాయి. ఈ రోజు ఇక్కడ చూస్తే సిరిపురం క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ ఒకసారి చూస్తే మహిళలు ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడ ఆయనకి స్వాగతం పలికేందుకు భారీగా మహిళలు చేరుకో ఉన్నారు. ఇక్కడ చాలా మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నారు. ఇక్కడ సిరిపురం సంబంధించిన నాయకులు, టీడీపీ నాయకులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు సార్ ఈ రోజు యువగళం పాదయాత్ర స్టార్ట్ అయింది, ఎలా ఉంది ఈ రోజు? మీ ఏరియాకి వస్తున్నారు ఎమ్మెల్యే గారు, ఎలా చూస్తారు? ఈ రోజు మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధికి గ్రామంలో ప్రతి ఒక్క పెళ్లి వాడ, ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఆయన పాదయాత్రని దిగ్జయంగా సాగాలని ముందుకు ప్రతి ఒక్కరు నడుస్తూ ముందుకు సాగిస్తున్నారు ఆ పాదయాత్రని. ఎందుకంటే ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల్లో ఈ గ్రామంలో ఇంత అభివృద్ధి జరిగిందంటే కేవలం మా గ్రామానికే దాదాపుగా 4 కోట్ల అభివృద్ధి 2 సంవత్సరాలు జరిగింది. అంటే ఆ విధంగా కావలి నియోజకవర్గంలో అభివృద్ధి ప్రదాత కృష్ణారెడ్డి గారు చేసిన పనులు ఈ రోజు జనాభాలో ముందుకెళ్ళింది కాబట్టి ఆ పాదయాత్రను కూడా ఇంత దిగ్జయంగా ముందుకు సాగుతుంది కాబట్టి ఆయన ప్రతి అడుగుని బ్రహ్మవతం పడుతూ ఈ రోజు ఆయనకి గజమాలతో సత్కారం పలుకుతూ ప్రతి ఒక్క మహిళ తక్కువ ఆటలతో, గుమ్మడికాయ కిచ్చులతో ఆయన పాదయాత్రని ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్జయంగా ఆయన కొత్తపల్లి 2000 కిలోమీటర్ దాకా సాగనంపుతూ ప్రతి ఒక్క పెద్ద అవ్వలు, తాతలు, అమ్మలు, అక్కలు మొత్తం ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులు కలిసి ఈ రోజు ఆయన అడుగులు అడుగేస్తూ ముందుకు సాగుతున్న మా గ్రామ ప్రజలకు నేనందరికీ ఆనాభిమానం చేస్తూ ముందుకు సాగిస్తున్న పాదయాత్రని. ఈ రోజు ఎన్నో సంవత్సరాల రోజుని అధికారంలోకి రాగానే ఆ రోడ్డు సిమెంట్ రోడ్ వేసి ఈ రోజు మీ కష్టాలు తీర్చారు. ఇంతకు ముందు ఆ రోడ్లో ప్రయాణించాలంటే ప్రాణాలు హెచ్చరికలు పెట్టుకునే పరిస్థితి. ఈ రోజు సిమెంట్ రోడ్డు, సిసి రోడ్డు, ఇక్కడ కొత్తపల్లి రోడ్డు దగ్గర నుంచి కూడా మీకు ఊళ్ళో చదువుతున్న వరకు ఈ రోడ్లు వేయడం ఎలా చూస్తారు? ఆ రోజు 5 సంవత్సరాల కాలంలో చలంజాల రోడ్డు అంటే దాదాపుగా ఒక బైక్ తో ఒక పాపను వేసుకోవాలంటే భయం. ఇది టయానికి మనం ఇంటికి పోలేమా? అది వాన పడిందంటే బండి స్కిట్ అవటం ఎంతో మంది పడిన చరిత్ర. ఈ 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి గాని, ఒక తట్ట సిమెంట్ గాని వేయిన పాపాన పోయిన గత గవర్నమెంట్ ఈ రోజు ఎమ్మెల్యే రావటం తన అభివృద్ధి అంటూ కొని అడిగే మా చలంచాల 2,70,00,000 రోడ్ని ఆయన ఈ రోజు మాకు, మా చలంచాల ప్రజలకు ముందు అది ఆయన స్వాగతంతోనే ఈ రోజు మేమంతూ ఆయన కష్టాన్ని మేము ముందుకు సాగిస్తున్నాం. ఆయన చేసిన అభివృద్ధి మాకు ఈ రోజు అదే ఈ రోజు జనాభాలోకి వెళ్ళింది.
ఎలా ఉంది ఈ రోజు ఎమ్మెల్యే గారు యువకాలం పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తి సందర్భంగా ఈ రోజు చేస్తున్నారు. మీ గ్రామానికి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, మంచి రోడ్లు వచ్చినాయి. పాదయాత్ర చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఆయన పాలన మాకు చాలా నచ్చింది. జయకృష్ణారెడ్డి ఎట్లా ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఎంత మంచిగా జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏమి ఇబ్బంది ఏమి లేదు, అంత బ్రహ్మాండంగా జరుగుతుంది. గతంలో ఎంతో మంది నాయకులు వచ్చిపోయారు. ఈ రోజు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం? మాకు అంత అభివృద్ధి బాగానే జరుగుతుంది, ఇబ్బంది ఏమి లేదు, అంత మంచిగా జరిగిపోతుంది. ఇబ్బంది ఏం లేదు, అంత బాగానే ఉంది, బ్రహ్మాండంగా జరిగిపోతుంది. మాకు ఈ రోజు మీరంతా హారత పలికేందుకు ఇక్కడ ఉన్నారు. వచ్చాం, అందుకే వచ్చాం. ఈ రోజు ఎంత ఎండైనా కూడా మీరు ఇంత మంది రావటం ఎలా? 8 గంటలకు వచ్చాం ఎమ్మెల్యే గారి కోసం. 8 గంటల నుంచి అందులోనే ఉన్నాం మేము. ఆయన కోసమే వచ్చాము. అక్కడే మహర్నిశలు పనిచేస్తున్నాడు. మేము వెయిట్ చేయడానికి మాకేం ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన కావ్య కృష్ణారెడ్డి వర్దిల్లాలి. అలాగే ఇక్కడ మహిళలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ యువత కూడా ఇక్కడ ఎంతో మంది వచ్చి ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికేందుకు కూడా ఇక్కడ ఎంతో మంది యువత కూడా ముందుకు వస్తున్నారు. చేయడం కొత్త కాంచి వచ్చి ఎవరి కోసం ఉన్నారు? ఎమ్మెల్యే కోసం ఎప్పుడు వస్తారో ఎప్పుడు వస్తారో ఆనందంగా ఉందా, బాధగా ఉందా? మాకు సంతోషంగా ఉంది. ఆయనతో కావాలని ఎంతో సంతోషపడుతున్నాం. రోడ్లు లేవు, ఇప్పుడు మాకు రోడ్లు వచ్చినాయి, మాకు అభివృద్ధి జరిగింది. మరి మాకు సంతోషంగానే ఉంటది కదా. గ్రామాలు అభివృద్ధి చేస్తున్నారు. చాలా బాగా జరిగింది, చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇన్ని సంవత్సరాల్లో ఇంతమంది జనాభా ఎప్పుడు ఎమ్మెల్యే వస్తలేరు. ఇప్పుడు చాలా బాగుంది. ఈరోజు చాలా మంది సునీల్ గారు వచ్చారు, మాకు బాగా చేస్తున్నాడు. మాకు చలం చాలకి బాగా చేస్తాడు. గురువు సునీల్ గారు వచ్చి ప్రతి ఒక్కరి చేస్తాడు గురువు సునీల్ గారు. అది ఈరోజు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వాళ్ళు వచ్చి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఉదయం 8 గంటల నుంచే రోడ్డు మీదకి వచ్చి ఆయన రాక కోసం ఎదురు చూస్తా ఉన్నాం అని చెప్తున్నారు. మాకు ఎంత లేట్ అయినా ఆయన చూసి ఆయనకి మద్దతు పలికేంత వరకు ఇక్కడే ఉంటామని చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది చెప్పండి, యువకుల పాదయాత్ర చేసేటానికి ఈ రోజు ఎమ్మెల్యే గారు మీ ఏరియాకి వచ్చారు. ఎలా బ్రహ్మాండంగా చేస్తాడు, ఇంతకన్నా చేసేవాళ్ళు లేరు. మాకు సునీలే చేస్తాడు, బాగా చేస్తాడు. గతంలో ఎంతో మంది నాయకులు చూశారు, ఎన్నో పార్టీలు చూశారు. ఇతను వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది అభివృద్ధి? బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా చేస్తాడు. నాకు బాగా మంచిగా ఉంటాడు. అలాగే ఇక్కడ యువత కూడా చాలా మంది ఉన్నారు. వారిని అడిగిదాం. చెప్పండి, ఎలా ఉంది మీకు ఈ రోజు యువగలం పాదయాత్ర? ఎమ్మెల్యే గారు కావాలి నుంచి కొత్తపల్లి వదిలి చేస్తున్నారు కదా, ఎలా చూస్తారు మీరు? మాకు ఈ పాదయాత్ర చాలా ఘనమైందన్న. ఎందుకంటే మాకు ఆయన చేసిన అభివృద్ధి వల్ల మేము ఇంత దూరం రాగలం. పొద్దున 8 గంటలకు వచ్చాం. ఇంత ఎండలో ఆయన కోసం ఉన్నామంటే 8 గంటలకు ఆయన కోసం ఉన్నట్టు ఎంత అభిమానం ఉంటే వచ్చాం. చలంచర్ల నుంచి మేము మొత్తం సునీల్ అన్న బ్యాచ్ మొత్తం కలిపి వచ్చి ఆ పాదయాత్రని సగర్వంగా ముందుకు నడపాలని కోరుకుంటూ వచ్చాం. మాకు చేసిన మంచి కార్యక్రమం యువత ఆనందం చూస్తే ఒకసారి మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఈ రోజు వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చానికి స్వయంగా మద్దతు తెలిపేందుకు ఈ రోజు ప్రతి ఇక్కడ మహిళలు కానీ యువకులు కానీ యువత కానీ మొత్తం చేరుకున్నారు. ఇక్కడ చూస్తే ఒక్కసారి చూడండి, ఇక్కడ శ్రీపురం రోడ్ లో పెద్ద ఎత్తున మహిళలంతా చేరుకొని ఇక్కడ ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికేందుకు, అలాగే క్రేన్ తోటి మాలగోళ వేసేందుకు ఇక్కడ క్రేన్ తీసుకొచ్చారు. ఎక్కడ చూసినా ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు. ఏ ఏరియాలో ఎమ్మెల్యేకి పెద్ద ఎత్తున నియోజకవర్గం పలుకుతున్నారు. ఈ రోజు చూస్తే ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికేందుకు మహిళలంతా ఇక్కడికి వచ్చి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ వాళ్ళ ఆనందానికి హక్కులు లేవు. పక్క చూస్తే ఆటోలతో కూడా మద్దతు తెలిపేందుకు, ర్యాలీ కావచ్చు ఆయనకి మద్దతు తెలిపేందుకు ఇక్కడికి పెద్ద ఎత్తున అలాగే ఇక్కడ టీడీపీ నాయకులు చలంచలంగా టీడీపీ నాయకులు ఇక్కడ పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే స్వాగతం చెప్పేందుకు. సార్ చెప్పండి, ఈ రోజు యువగలం పాదయాత్ర కావాలని స్టార్ట్ చేసి కొత్తపల్లి ఓటుకి వెళ్తుంది. ఎలా చూస్తాం? మా ఎమ్మెల్యే గారు పోతున్నాము. ఎమ్మెల్యే తోటి రామచంద్ర గారు వస్తున్నారు. లోకేష్ యువగలంతా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. దాదాపు 10,000 మంది వస్తున్నారు. ఈ రోజు చూస్తే ఉదయం నుంచి కూడా ఇక్కడ ఎంతో మంది గ్రామస్తులు వచ్చి ఇక్కడే వెయిట్ చేస్తా ఉన్నారు. ఇప్పటికి సుమారు పాదయాత్ర స్టార్ట్ అయ్యి 4-5 గంటలైనా కూడా జనాలు ఎక్కడా తగ్గకుండా ఇక్కడే ఆయన రాకోసం ఎదురు చూస్తా ఉన్నారు. అలాగే మీ గ్రామాల్లో ఆయన వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ఆయన వచ్చిన తర్వాత చలంచల గ్రామానికి 8 కోట్లు వర్క్ వచ్చినాయి. 8 కోట్లు సిమెంట్ రోడ్లు అయితే బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఈ గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఇటువంటి ఎమ్మెల్యే చిక్కున్నాడు.
ఎప్పుడైనా నేను ఉన్నానని చెప్పి జనాన్ని అందరికి అందుబాటులో ఉంటాడు. ఇన్ని సంవత్సరాలు నేను తెలుగుదేశంలో 83 నుంచి తెలుగుదేశంలో ఉన్నాను. పార్టీ పెట్టా నుంచి ఇటువంటి ఎమ్మెల్యే ఎప్పుడు చూడాల. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే, ధైర్యం కలిగిన ఎమ్మెల్యే, ఏవైనా ఎమ్మెల్యే. ఈరోజు ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో నేను గెలిస్తే ఈ రోడ్డు చలంచల్ల రోడ్డు వేపిస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే ఆయన గెలవంగానే మొట్టమొదటిగా నిధులు రాకపోయినా ఆయన సొంత నిధులు వెచ్చించి ఈ రోజు ఆ రోడ్డు వేస్తారు. దాన్ని ఎలా చూస్తారు? ఈ రోడ్డు వేసాడు, చలంచల్ల 2 కోట్లు సిమెంట్ రోడ్డు వేసాడు, 60 లక్షలు పెట్టి వాటర్ ట్యాంక్ పెట్టించాడు. చలంచల్ల పెద్ద రోడ్డుకి 3 కోట్ల లక్షల ట్యాంక్ పెట్టాడు. ఏపడపాలెం 80 లక్షలు సిమెంట్ రోడ్లు వేసాడు. బ్రహ్మాండంగా చేశాడు ఎమ్మెల్యే. 83 నుంచి ఇంత మాత్రం ఎమ్మెల్యే చిక్కన వెళ్ళాడు మాకు పరిస్థితి. కావల్లో ఇన్ని రోజులుగా మంచి ఎమ్మెల్యే దొరికారని చెప్పేసి ఇక్కడ టీడీపీ నాయకులే చెప్తున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇటువంటి నాయకుడు వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఈ రోజు ఆయన ప్రజల కోసమే ఆయన నాయకుడిగా వచ్చాడు. ఈ రోజు ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటున్నారు. 24/7 ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా తన దృష్టికి తీసుకెళ్తే ప్రజల సమస్యలు తీరుస్తారని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకా ఎంతో మంది టీడీపీ నాయకులు ఉన్నారు. కోఆర్డినేట్ సార్ చెప్పండి, ఈ రోజు యువగలం పాదయాత్ర దానికి మద్దతుగా ఈ రోజు 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కావాల నుంచి ఈ రోజు కొత్తపల్లి వరకు ఎమ్మెల్యే గారు వస్తున్నారు. మీరు ఇక్కడ లోకల్ నాయకులుగా మీరు ఎలా చూస్తారు దీన్ని? చాలా సంతోషం. దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించారు. విశేష జనంతో ఈ రోజు టౌన్ గాని మండలాలు గాని నుంచి విపరీతంగా జనం వచ్చి దీన్ని బాగా సక్సెస్ చేశారు. తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు ఇక్కడ దేవరకొండ శ్రీనివాసులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు యువగలం పాదయాత్ర ఎలా చూస్తారు? సక్సెస్ఫుల్ గా ఉందా? ఎలా ఉంది చెప్పండి. చాలా సక్సెస్ఫుల్ వేలో ఈ పాదయాత్ర, యువగలం పాదయాత్ర యువ నాయకుడు లోకేష్ బాబు ప్రారంభించి 3 ఏళ్ళు అయినప్పటికీ కూడా నేడు ప్రారంభించినట్టుగా ఆ యువ నాయకుడి పోరాటాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారి పిలుపు మేరకు జనవాహిని తండోపతండాలుగా వచ్చి ఈ రోజు లోకేష్ బాబుకి పాదయాత్రకి మద్దతు తెలపడం, అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉంది. అయితే గతంలో ఈ రాష్ట్రం అన్యాయం అక్రమం గురయ్యేందున్నప్పుడు లోకేష్ బాబు పాదయాత్ర మొదలుపెట్టడం స్టార్ట్ అయ్యి జరిగింది. దానికి గుర్తుగా కావలి రూరల్ ప్రాంతాల్లో 2000 కిలోమీటర్ల మైలు రాయం చేరుకోవడం, వారికి చిహ్నంగా ఈ రోజు స్తూపం నిర్మించడం, ఆ రోజు వారు గుర్తుపెట్టుకుని ఈ యువగలం పాదయాత్ర మొదలయ్యి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు 3 సంవత్సరాలు మద్దతుగా ఈ రోజు పాదయాత్ర స్టార్ట్ చేయడం, ప్రజానీకం అందరూ కూడా పార్టీ శ్రేణులు అయితేమి, తెలుగుదేశం పార్టీ అభిమానులు అయితేమి, సామాన్య ప్రజలైతేమి అన్ని వర్గాలు కూడా ఈ రోజు ఎమ్మెల్యే గారి పిలుపునిచ్చిన పాదయాత్రకి బాగా సక్సెస్ఫుల్ గా అందరూ పాల్గొని పాదయాత్ర విజయవంతంగా జరుగుతా ఉంది. ఈ రోజు చూస్తే ఇక్కడ పాదయాత్ర సక్సెస్ఫుల్ గా ఈ రోజు ప్రతిపక్షాలు కూడా గుండెల్లో దడబుట్టించే విధంగా ఉంది. ఈ రోజు ఈ పాదయాత్ర మీద మీరు ఏమంటారు? లోకేష్ బాబు గారే స్వయంగా వచ్చి ఈ రోడ్లు నడుస్తున్నట్టు ఆ జన సందోహం, ఆ జన సముద్రం సునామీ వేస్తే రాళ్ళంత జనం ఈ రోజు కావ్యకృష్ణారెడ్డి గారికి వచ్చి లోకేష్ బాబు గారు సంఘీభావం చెప్తామని మేము అనుకున్న దానికంటే కూడా 4 ఇంతలు రెట్టింపుతో జనం ఈ రోజు 4 ఇంతలు రెట్టింపుతో జనం వచ్చి కావ్యకృష్ణారెడ్డి గారి వెంట మేము ఉన్నాము, తెలుగుదేశం పార్టీ వెంట మేము ఉన్నాము, లోకేష్ కు అండగా ఉంటాము, చంద్రబాబు మళ్ళీ గెలిపిస్తాము అని చెప్పి ఈ రోజు ఈ జనం ఏదైతే వచ్చారో ఆ జనం నిదర్శనం ఈ రోజు జనం వచ్చి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు అందరికీ ఈ పాదయాత్ర చూస్తే ప్రతిపక్షాలు కూడా వణికి పుట్టే విధంగా ఉందని తెలుస్తుంది. ఈ రోజు ఏదైతే కావలి నుంచి కొత్తపల్లి వరకు పాదయాత్ర చేస్తారో, కావలి నుంచి కొత్తపల్లి వరకు జనసందోహం ఉన్నాయి. రోజు ఇరువైపులా చూస్తే ఎక్కడ చూసినా మహిళలు కానీ, యువత కానీ, యువకులు కానీ పెద్ద ఎత్తున ఆయన స్వాగతం పలికేందుకు రోడ్ల మీద బారులు తీరుతూ ఏ ఒక్కరు అందరూ స్వచ్ఛందంగా వచ్చి వారు సొంత నిధులు వెచ్చించి ఈ రోజు ఎమ్మెల్యే గారు మద్దతు తెలిపారంటే ఆయన ప్రజల మనిషి అని ఒప్పుకోవాలి. ప్రతిపక్షాలు దీన్ని తీవ్రంగా వాళ్ళు ప్రతిపక్షాలకు కూడా గుండెలో రైలు పరిగెత్తే విధంగా ఈ రోజు ఈ పాదయాత్ర కొనసాగుతుందని తెలియజేస్తుంది.
కెమెరా పర్సన్ వేణుతో మధు, CMD న్యూస్, కొత్తపల్లి నుండి. యువత ఆశయాలకు దారి చూపిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ నెల 27వ తేదీ అనగా రేపు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీగా నిర్వహించబడనున్న యువగళం స్ఫూర్తి పాదయాత్ర కావలి ఎన్టీఆర్ బొమ్మ వద్ద నుంచి కొత్తపల్లి 2000 కిలోమీటర్ల మైలురాయి వరకు స్ఫూర్తిదాయకమైన పాదయాత్ర. యువత కోసం, ప్రజల కోసం, భవిష్యత్తు కోసం యువగళం అడుగులు. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లు మీ తిరువీధి ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు, కావలి పట్టణం. గుండకు వంట నివ్వక కదిలాడు కావ్య కృష్ణన్న